ఇంకొక ఇంపార్టెంట్ ఇప్పుడే సోషల్ మీడియాలో వచ్చిన వార్త ఏంటంటే రేపు జూలై 8 రోజు రాజశేఖర రెడ్డి గారి యానివర్సరీ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ వస్తున్నారు విజయవాడ. విజయమ్మ గారు కూడా వెళ్తారు అనేది ఒక ఇది ఉంది సార్ చర్చ. అది ఎట్లా ఎట్లా చూడొచ్చు? అంటే అందరూ డయాస్ షేర్ చేసుకుంటారంటారా, లేక అసలు ఢిల్లీ నాయకులు వచ్చే అవకాశం ఉందంటారా సార్? శర్మిల గారు 75వ జయంతిని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రజానాయకుడిగా విస్తృత ప్రజాభిప్రాయాన్ని పొందిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన చనిపోయినారు. ఆయన కుమార్తెగా వైఎస్ శర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. కానీ 75వ జయంతిని జరిపే ప్రయత్నం, 75 అనేది ఇంపార్టెంట్ ఇయర్ కాబట్టి వాళ్ళు చేస్తుండొచ్చు. కాకపోతే ఇక్కడ శర్మిల గారి నాయకత్వంలో చేయడం ద్వారా దానికి ప్రత్యేక ప్రాధాన్యత రాజకీయంగా వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి వెళ్ళారు కదా, అందువల్ల బహుశా ఆమె నిర్వహిస్తే ఇది కొత్త సమస్యలు వస్తాయి ఏంటో, అసలు రాజశేఖర రెడ్డి గారికి నిజమైన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకునే ప్రయత్నం ఆమె చేయొచ్చు. నా పాయింట్ ఏంటంటే అది పెద్ద వర్కౌట్ అవుతుందని నేను అనుకోను. అంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వస్తారా లేదనేది ఆ పార్టీ చెప్పాలి. నా సోషల్ మీడియాలో వస్తాను కానీ బహిరంగ ఆమె అయితే పిలుస్తున్నట్టుంది. వస్తారని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా పిలిచినట్టున్నారు. ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు కానీ ఆయన వస్తాడు, ఎవరు వస్తారో ఏంటి తెలియదు. కాకపోతే వాళ్ళు భారీ ఎత్తున జరిపే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భారీ ఎత్తున ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడు ఎవరు అనేది ఇప్పుడు అప్రస్తుతమైన చర్చ. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ వారసుడిగా జగన్ ఒక నిర్ధారణకి జనం వచ్చేశారు. గెలిచినప్పుడు ఆయనే, ఓడిపోయినప్పుడు కూడా ఆయన. ఎందుకంటే 40% ఓట్లు ఆయనకే పడ్డాయి, కాంగ్రెస్కి ఏం పడలేదు కదా. కాంగ్రెస్కి 3% ఓట్లే వచ్చినాయి. గతంలో దాదాపు 2% ఓట్లు వచ్చినాయి. 2000 శర్మిల గారు లేకుండా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు 1.5 దాదాపు బిలో 2% ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి 1% పెరిగింది. కాబట్టి రాజశేఖర వారసులుగా కొత్తగా మార్పే ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత ఇంకా జగన్ అప్పుడు రాజకీయ వారసుడిగా జగన్ వదిలేసుకుంటారా? ఎట్లా వదులుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదిగితే ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది అనే అభిప్రాయంకి వచ్చినవాడు అక్కడ వైఎస్ రాజశేఖరని అభిమానించే వాళ్ళు ఉండరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక 5%, 6%, 7% ఓట్లు వచ్చేసాయి అనుకోండి. ఎవరికి నష్టం? జగన్ గారికి నష్టం. ఎవరికి లాభం? కాంగ్రెస్కి ఏమో లాభం ఉండదు. 3 నుంచి 5% పెరగచ్చు. లాభపడేది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కుట్రే ఉండదు. దీని కుట్రకోణం నేను ఆపాదించదలుచుకోవాలా. అదొక రియాలిటీ పాలిటిక్స్లో. ఈ రియాలిటీ ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ఎదుగుదల అనేది ఆంధ్రప్రదేశ్లో అంత సులభం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఉన్నంతకాలం అది అంత సులభం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ని అభిమానించేవాళ్ళు, రాజశేఖర్ని అభిమానించేవాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని కూడా విభేదిస్తారు. తెలుగుదేశానికి లాభపడే చర్యల్ని వాళ్ళు ఆహ్వానించరు. రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా ఆమె నిర్వహించవచ్చు, ఆమెకు హక్కు ఉంది. పిసిసి కాంగ్రెస్కి కూడా హక్కు ఉంది. ఎందుకంటే చనిపోయిన కాంగ్రెస్లోనే ఉన్నాడు. కేసు పెట్టి ఉండొచ్చు, ఇవన్నీ ఎన్ని ఉండొచ్చు. కానీ రాజకీయ వారసురాలుగా శర్మిల గారిని లేదా కాంగ్రెస్ పార్టీని వెంటనే గుర్తించి ముందుకు కాంగ్రెస్ అంటే ఇష్టం ఉన్నవాడు కూడా తెలుగుదేశం గెలవాలని కోరుకోరు కదా. కాబట్టి ఈ పరిమితి రీత్యా రేపు పెట్టే కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యత, ప్రజల్లో ప్రయారిటీ వస్తుంది తప్ప దాని కారణంగా రాజకీయాల్లో కూడికలు లెక్కలేమి మారతాయని అనుకోను. జగన్మోహన్ రెడ్డి అనే బలమైన ఫ్యాక్టరు నడిచినంత కాలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎదగడం అంత సులభం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అది ఓడిపోవాలని కోరుకునే ప్రతి కాంగ్రెస్ వాళ్ళు, అది ఓడిపోవాలని కోరుకునే ప్రతి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరు ఓడిస్తారు? జగన్ ఓడిస్తారా? కాంగ్రెస్ ఓడిస్తారు? కాంగ్రెస్ ఓడిస్తుంటే పరిగెత్తారు. కాంగ్రెస్ ఓడించలేదు. కాంగ్రెస్ పార్టీ కొంచెం బలం పెంచుకుంటే ఏమవుతుంది? జగన్ ఓడిపోతాడు, చంద్రబాబు గెలుస్తాడు. కాబట్టి ఆ చేయికి వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ ఇచ్చా సభకు ప్రాధాన్యత ఉంటుంది, సభ విస్తృత ప్రచారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంటుంది తప్ప రాజకీయ పోలరైజేషన్లో మార్పు వస్తుందని నేను అయితే అనుకోవట్లేదు. కానీ కీలక వైసీపీ నాయకులకి ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పి అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజం సార్? సహజంగా ప్రయత్నం చేయొచ్చు, చేశారు లేదు నాకు. ఎందుకంటే రాజశేఖర్ని అభిమానించాలని పిలిచాను అంటుంది. పిలవడం తప్పేం కాదు. నాకు వైసీపీని వదులుకుందాము ఇంకా చాలు అనుకునే వాళ్ళు తప్ప జనరల్ కాంగ్రెస్ అయితే ఊరిపోరు, జనరల్ వైసీపీలు అయితే ఊరిపోరు. ఇంకొద్దు జగన్ వదులుకోవడానికి ఏదో ఒక వేదిక కావాలి, ఏదో ఒక ఈవెంట్ కావాలనుకున్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాడు. అంటే అసంతృప్తిని వ్యక్తం చేయడానికి తప్ప ఇంకెవరు పోరు. ఆమె పిలిస్తే పిలవచ్చు, ఆమె పరిచయం ఉన్న రోజులు పిలవచ్చు.
అది ప్రచారానికి పనికొస్తుంది తప్ప అది వర్కౌట్ అవుతుందని నేనైతే అనుకోను. పోవాలని నిర్ణయించుకున్నాడు దీని అవకాశంగా తీసుకుంటాడు. గతంలో కూడా తెలంగాణలో ఒక ఈవెంట్ చేసినప్పుడు చాలా మంది సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కూడా వచ్చినట్టు ఉన్నారు కదా సార్ ఈవెంట్. వచ్చారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చారు, బహుశా అమర్ గారు, దేవులపల్లి అమర్ గారు వచ్చినట్టున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చినట్టున్నారు, తర్వాత కేవీపీ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. చివరికి మళ్ళీ చూడండి, కోమటిరెడ్డి పాటి కొడుకు కామారెడ్డి ఇప్పుడు అప్పటికి ఆమె కాంగ్రెస్లో చేరలేదు. అప్పటికి ఆమె తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకునింది. కోమటిరెడ్డి వచ్చినాడు, అభినందించి దాన్ని ప్రత్యేకించి అప్రిషియేట్ చేశాడు. అన్నగా తమ్ముడుగా నేను వస్తానని చెప్పాడు. వదినగా విజయలక్ష్మి గారిని గౌరవిస్తామని చెప్పారు. ఆమె పిలిచిన తర్వాత నేను రాకుండా ఎట్టుంటానన్నాడు. కానీ రాజకీయంకి వచ్చేసరికి ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు తప్ప శర్మిలతో పోలా. అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎట్లా ఉన్నాడో అలా ఉన్నాడు. ఇప్పుడు శర్మిల గారు మీటింగ్ పోయారు కాబట్టి నేను ఇంకా కాంగ్రెస్తో ఉంటానని ఏం చెప్పలేదే. అదేవిధంగా ఆయన ఎవరు పోయినా కూడా దేవులపల్లి అమర్ గారు జగన్తోనే ఉన్నాడు ఇప్పుడు కూడా. కాబట్టి అంటే అదే అంటున్నాను, ఇక్కడ రేపు అదే జరుగుతుంది. సభకు వచ్చిన వాళ్ళందరూ ఆయనతో పోతారు, కాంగ్రెస్తో పోతారు అనుకుంటే భ్రమ. రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం గెలవాలని కోరుకోరు. అది రాజకీయ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల అట్లే ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టర్ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎదుగుదల అంత సులభం కాదు. కాబట్టి ప్రాధాన్యత ఉంటుంది. శర్మిల గారు నిర్వహించడం ద్వారా దాని ప్రయారిటీ పెరుగుతుంది. మీడియాలో కూడా అది ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది. అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా, ఇప్పుడు రేపు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వస్తారో నాకు తెలియదు, వచ్చాడు కొంతమంది ఆయన కాంగ్రెస్ పోయినట్టేం కాదు, అది రాజశేఖర రెడ్డి మీద ప్రేమతో వెళ్తాడు. ఇట్లా ఎవరు పిలిచినా పోవచ్చేమో, కానీ పోయినా కూడా ఖచ్చితంగా పోరు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వైసీపీ వాళ్ళు పోరు. పోతే వాళ్ళు ఎవరంటే ఇంకా తెగదెంపులు తెచ్చుకోవడానికి పోయేవాళ్ళు పోతారు. వాళ్ళు రాజశేఖర రెడ్డి జయంతి అయినా పోతారు, ఇంకోటైనా పోతారు. కాబట్టి అట్లా ఉంటుంది తప్ప దానికి అంతకు మించిన ప్రాధాన్యత ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us for today.